నమస్తే అండి అందరికీ. నేనండి మీ సుకన్య శేఖర్ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. ఈరోజైతే మన గార్డెన్లో రకరకాల ఫ్లవర్స్ ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. అందులో ఈరోజు కొంచెం వెరైటీ జినియా అండి, ఒంటి రేఖ అనమాట. ఏంటంటే అవి కొంచెం కలర్ఫుల్గా పచ్చదనంలో కలర్ అనేది చాలా డిఫరెంట్గా అనేది కనపడుతుందండి. మందార మొక్కలోనే ఒక 2-3 ఆకుకూరలు అలాగే మన జినియాలు అయితే వేసానండి. అయితే నాకు ఎక్కడ అవసరం అక్కడ ఆకుకూర అయితే కోసుకుంటూ వెళ్తాను. ఏంటంటే వర్షాకాలంలో 2 డేస్ అండి ఆ కొట్టిన వర్షానికైతే మొక్కలు నార్లు కానీ మొక్కలు కానీ చాలా ఇదైపోతాయి. కానీ ఎప్పటికప్పుడు మనం వాటర్ నిల్వ లేకోకుండా చూసుకుంటూ ఉంటున్నాం కాబట్టి మొక్కలు కూడా చాలా హెల్తీగానే ఉంటాయి. ప్రాబ్లం అనేది ఉండదు. గార్డెన్ అనేది ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఇక ఊడవడం అయితే స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ చేసే ముందరైతే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసండి గోంగూర మందారం, పింక్ కలర్ గ్రీన్లో. మా సీత అయితే ఒకరోజు ఇది గోంగూర కోసుకున్నాను, చాలే ఆగు అది గోంగూర ప్లాంట్ అని అయితే అన్నానండి. ఎప్పుడైనా సరే వర్షాలు పడుతూ ఉన్నప్పుడు అండి వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. వీటి కిందండి ఏదో ఒక స్టూల్ కానీ లేదంటే మన ఇవి ఉంటాయి కదండి స్టాండ్స్, ఇవి ఏవో ఒకటి అయితే పెట్టుకుంటూనే ఉంటాను. నేను ఇంత కేర్ తీసుకున్నా, ఇంత జాగ్రత్త తీసుకున్నా నాకు రావాల్సిన ఆ నష్టం అయితే వచ్చేసిందండి. ఆ నష్టాన్ని మనం జాగ్రత్తగా అయితే పూరించేసుకుని చూస్తున్నారు కదా. ఏకంగా కూలర్ నిండిపోయిందండి. వాటర్, వర్షపు నీళ్ళు వాటర్ అది ఎప్పుడు నిండదు. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క టబ్బు అయితే దాన్ని అతి కష్టం ఏదైతే హోల్ చేసి హోల్స్ మనకు చేతికి అందుబాటులో ఉంటాయి కాబట్టి వర్షం పడుతుందంటే చాలండి ఇవి ముందర ఎక్కడున్నాయా పొడి చేసి ఎక్కడుందని ఎత్తుక్కొని అయితే పక్కన పెట్టుకుంటాను. మొత్తానికైతే సాధించానండి. ఆ వాటర్ మొత్తం పోయింది. కానీ మొక్కలో సగం బలం పోయినట్టేనండి. ఎందుకంటే మనం మెన్యూర్ కానీ కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్లు కానీ ఇలాగేసి మనం పెంచుతాం కాబట్టి వాటర్ పోయిన తర్వాత నేను సీడ్స్ వేసుకున్న మొలక మొక్కలు గ్లాసులు అయితే ఆ కింద తీసేసి ఒక పక్కగా అయితే పెట్టేసేసుకున్నానండి. ఎందుకని అంటారు, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు, అలా ఇస్తూనే ఉంటానండి. ఈ మొక్కలేనండి నేను బందర్ గ్రూప్కి కూడా ఇచ్చాను అనమాట. ఇప్పుడైతే నా దగ్గర ఇంత హెల్తీగా అయితే పెరుగుతున్నాయి. అయితేనండి అట్లాగా వాటర్ అంతా పోయిన తర్వాత నేనైతే ఆ మొక్కకైతే కొంచెం సాఫ్ట్ వాటర్ అయితే ఇచ్చానండి. ఎందుకని అంటారా, ఆ మొక్క 1 డే అంతా నీళ్ళల్లో నానుతూనే ఉందండి. మనకి దగ్గరలో మనకు అందుబాటులో సాఫ్ అయితే నేను ఎప్పుడూ ఉంచుకుంటాను. ఎందుకంటే ఫంగస్ అనేది మొక్కకి అటాక్ కాకుండా ఉంటుంది. మనకి ఫీవర్ వస్తే మనం ఎట్లాగా పారాసిటమాల్ కానీ డోలా కానీ వేసుకొని రీఫ్రెష్ అవుతాం, మన మొక్కలకు కూడా అంతేనండి. వాటర్ అంతా పోయిన తర్వాత సాఫ్ట్ వాటర్ అయితే వేసానండి. లేదు అనుకుంటే మన ఇది కూడా వేసుకోవచ్చు అనమాట, వేపపిండి. అయితే నేనైతే సాఫ్ట్ వాటర్ వేసేసి మళ్ళీ మొత్తానికి మన మొక్కకైతే కొంచెం బలాన్ని అయితే తెచ్చానండి. చూస్తున్నారు కదా, 1 డే నిల్వ ఉండడం వల్లే ఆకులని డల్ అయిపోయినాయి. ఆ ఆకులని తీసేసాను, ఇవైతే అలా ఉంచానండి. సరే ఎట్లాగో పనిలో పని స్టార్ట్ చేశాను కదా అని చెప్పి మళ్ళీ మన ఎడీనియమ్స్కి కానీ నిమ్మ మొక్కలకు కానీ మొలక మొక్కలకు కానీ అన్నిటికీ మళ్ళీ విడతైతే పోసానండి. అందుకనేనండి నేనైతే సాఫ్ ఎప్పుడు అందుబాటులో ఉంచుకుంటాను. ఎందుకంటే మన వర్షాకాలంలో ఈ ఫంగస్ అనేది ఏ మొక్కకి ఎప్పుడు ఏది వస్తుంది, ఏ మొక్కలో ఎప్పుడు సడన్గా చనిపోద్దని తెలియదు కాబట్టి మనం ముందల జాగ్రత్తగానే ఈ సాఫ్ట్ వాటర్ మనం పోస్తూ ఉంటే అలాంటి వ్యాధులు కానీ చీడపీడలు కానీ మనం నివారించుకోవచ్చండి. లేకపోతే చూస్తుండగానే ఎక్కువ మునగ కానీ లేకపోతే ఇట్లాగ నిమ్మ బత్తాయి ఈ మొక్కలు అట్లాగే ఎండు తెగులుకు గురయ్యి చనిపోతాయండి. ఈ విధంగా అయితే నేను మొక్కలన్నిటికీ సాఫ్ట్ వాటర్ అయితే ఇచ్చేసాను. ఇంకేముందండి, ఇక మొత్తము గార్డెన్ అంతా ఒకసారి అయితే క్లీన్ అయితే చేసుకుంటారండి. ఇవి వచ్చేసి అయితే ఫాతిమా ప్లాంట్ అనమాట. అడిగిన మొక్కలకు కూడా సాఫ్ట్ వాటర్ అయితే ఇచ్చేసానండి. ఈ విధంగా వర్షాకాలంలో చిన్న చిన్న మెళకువలు నేర్చుకొని మనం జాగ్రత్తగా పెంచుకోగలిగితే ఏ మొక్కనైనా మనము పెంచుకోవచ్చండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందులకైతే వస్తానండి. ఈ వర్షాకాలంలో మన మొక్కలన్నిటిని అయితే ఈ విధంగా మనం కాపాడుకోవచ్చు, పెంచుకోవచ్చు, అందరితో పంచుకోవచ్చు.